शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం 16వ శ్లోకం. 15వ శ్లోకంలో భగవంతుడు సర్వదా బ్రహ్మ చింతనం చేయాలి, ఇంద్రియ విషయాల యందు ఆసక్తి అనేటువంటిది వదిలిపెట్టాలి అని భగవంతుడు చెప్పడం జరిగింది. ఇక్కడ అర్జునుడి యొక్క సందేహం ఏంటి అనంటే, ఇంద్రియ విషయాలు మనకు ఎల్లప్పుడూ లభ్యమవుతూ ఉన్నాయి. అటువంటప్పుడు ఈ విషయాలను వదిలిపెట్టి నేను బ్రహ్మచింతనం ఎలా చేయగలుగుతాను? బ్రహ్మ ఇంద్రియ అగోచరం. ఇంద్రియ గోచరమైనటువంటి వాటిని వదిలిపెట్టి ఇంద్రియ అగోచరమైనటువంటి దాన్ని ఇంద్రియాలకు తెలియనటువంటి దాన్ని ఆలోచించడం అనేది అంత సులభం కాదు కదా. ఎలా సాధ్యమవుతుంది అని అర్జునుడు అడిగినప్పుడు భగవంతుడు చెబుతున్నాడు, నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శినః. అసతః భావః న విద్యతే చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. అలాగే వేదాంత సిద్ధాంతం అంతా కూడా ఈ శ్లోకంలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు. అసతః భావః న విద్యతే. భావః అంటే పదార్థాలు అని. అసత్ వస్తువు. అసత్ అంటే 3 కాలాల్లోనూ కూడా లేనటువంటిది అసత్ అంటున్నాము. గతంలోనూ, ప్రస్తుతంలోనూ, భవిష్యత్తులోనూ కూడా లేనటువంటిది అసత్. ఈ అసత్ వస్తువు లేదు, ఎప్పుడూ కూడా లేదది. లేనటువంటి వస్తువు ఎప్పుడూ కూడా తెలియడానికి అవకాశం లేదు. ఉదాహరణ ఏంటంటే, కుందేటి కొమ్ములు. కుందేలుకు కొమ్ములు అనేటువంటివి గతంలో కానీ, వర్తమానంలో కానీ, భవిష్యత్తులో కానీ లేవు. 3 కాలాల్లోనూ కూడా కుందేలుకు కొమ్ములు అనేటువంటివే లేవు. అసత్ వస్తువు తెలియడానికి అవకాశమే లేదు. ఇది మొదటి పాదం. రెండవ పాదం ఏంటి? సతః అభావః న విద్యతే. సత్ వస్తువు ఏదైతే ఉందో ఆ సత్ వస్తువు తెలియకుండా ఉండడానికి అవకాశం లేదు. సత్ అన్నప్పుడు తెలియకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే 3 కాలాలలోనూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది సత్. త్రికాలే అపి తిష్టతి ఇతి సత్. 3 కాలాల్లోనూ ఉంటుంది కాబట్టి, మార్పు లేకుండా ఉంటుంది కాబట్టి తెలియకుండా ఉండడానికి అవకాశం లేదు. ఉభయోః అపి దృష్టోంతః. ఈ రెండింటిని ఎవరైతే తెలుసుకుంటారో అంతః, అంతః అనగా నిర్ణయః అని భగవాన్ భాష్యకార చెబుతారు. అంతః అనగా నిర్ణయః అని, వేదాంతం యొక్క నిర్ణయం. ఉభయోః అపి దృష్టః అంతః. ఈ రెండింటిని ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో వారిని తత్వదర్శులు అంటున్నారు.
అంటే తత్వదర్శుల ద్వారా మాత్రమే ఈ రెండింటిని ఈ రకంగా తెలుసుకోబడుతుంది. అస ఇక్కడ ప్రశ్నకి సమాధానం ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అనంటే, ఇంద్రియ విషయాలు అని ఏవైతే అంటున్నామో, ఆ ఇంద్రియాలు కానీ, ఇంద్రియ విషయాలు కానీ అసత్. ఏ రకంగా అసత్? నేను అనుభవిస్తున్నాను కదా! నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇది అసత్ ఎలా అవుతుంది? నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను అని అంటున్నాను. ఇవన్నీ కూడాను అనుభవంలో ఉన్నాయి. అనుభవంలో ఉన్నది ఏదైనా కూడా అసత్ ఎలా అవుతుంది? అనేది ప్రశ్న. గౌడపాదాచార్యుల వారు తెలుపుతారు. ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథా. వితథైవ సదృశా సంతః అవితథా ఇవ లక్షితాః. ఆదౌ నాస్తి, అంతే చ నాస్తి. మొదట్లోనూ లేదు, చివర్లోనూ లేదు. వర్తమానే అపి తత్ తథా. వర్తమానంలో కూడా లేనట్లే. ఆదిలోనూ లేదు, అంతంలోనూ లేదు అనంటే మధ్యలో కూడా లేనట్లే. మరప్పుడు ఏంటి అది? వితథ వితథ. వితథ అనగా మిథ్యా. మిథ్య అంటే లేకపోయినా కూడా ఉన్నట్లుగా కనిపించేదే మిథ్య. వితథైవ సదృశా సంతః. వితథైవ సదృశా సంతః అవితథా ఇవ లక్షితాః. అది మిథ్య అయినప్పటికీ కూడా అది మిథ్య కానట్లుగా కనబడుతూ ఉంది మనకి. ఈ రకంగా దేనికైతే ఆది అంతాలనేటువంటివి ఉంటాయో అది సత్ కాదు, నిర్గుణ నిరాకార బ్రహ్మ కాదు, ఆత్మ చైతన్యం కాదు. ఇప్పుడు మనం విచారణ చేద్దాం. చూసేవి ఏవైనా కూడాను మనం కళ్ళతో ఏదైనా చూస్తున్నాము అనంటే చక్షురింద్రియాల యొక్క విషయము, రూపం. చక్షురింద్రియాల యొక్క విషయం, రూపం. ఏ వస్తువును చూసినా కూడా ఆ వస్తువు అనేటటువంటిది ఆది అంతాన్ని కలిగి ఉందా లేదా? సృష్టిలో ప్రతి వస్తువు ఆది అంతాన్ని కలిగి ఉంది. కాబట్టి సృష్టి అంతా కూడాను మిథ్య. మరి నేను దేహం. దేహం కూడా ఆది అంతాలను కలిగి ఉంది. కాబట్టి దేహం కూడా మిథ్య. మరి ప్రాణాలు ఈ దేహంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్తాము. ఆ దేహంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో దేహంలోకి వెళ్తాము. ప్రాణాలు, ప్రాణాలకి ఆది అంతం అనేటువంటివి లేవు కదా అనంటే, ప్రాణాలు కూడా ఆది అంతాన్ని కలిగి ఉన్నాయి. జ్ఞానం లభించినప్పుడు ప్రాణాలు కూడా నశించిపోతున్నాయి. ఎప్పుడైతే నేను ఆత్మ అని తెలుసుకుంటానో అప్పుడు ప్రాణాలు కూడా నశించిపోతున్నాయి. కాబట్టి వాటికి కూడా అంతం అనేటటువంటిది ఉంది. మరి నిత్యమైనటువంటిది ఏంటి? నిత్యమైనది కేవలం ఆత్మ మాత్రమే. ఆ ఆత్మని నేనై ఉన్నాను. చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపమై ఉన్నాను. ఈ రకంగా అన్నీ కూడా అనిత్యమని, అనిత్యం కాబట్టి మిథ్య అని అర్థం చేసుకున్నప్పుడు మన దృష్టి అనేటువంటిది విషయాల వైపు వెళ్ళకుండా ఉన్నది కేవలం బ్రహ్మ మాత్రమే. ఏ వస్తువును చూసినా కూడా వస్తువు యొక్క నామరూపాలు తొలగిస్తే అక్కడ ఉన్నది బ్రహ్మనే. కాబట్టి ఇప్పుడు అంతటా కూడా ఉన్నటువంటిది బ్రహ్మ. ఈ రకంగా మనము సర్వత్రా బ్రహ్మ చింతనం అనేటువంటిది చేస్తూ ఉండగలగాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.